అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मर्षि तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम शुरू करने से पहले परम गुरु ब्रह्मर्षि पितामह पत्री जी को धन्यवाद करते हैं। మనం గత 51 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. हम पिछले 51 एपिसोड से एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈ రోజు 52వ ఎపిసోడ్. आज का यह एपिसोड 52वां है। ఏమిటంటే వికృతి, ప్రకృతి, సంస్కృతి. और विषय है विकृति, प्रकृति और संस्कृति। ఈ సందర్భంగా అజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం మనం. उसी संदर्भ से अज्ञानी का व्यवहार कैसे होता है उसके बारे में जानकारी प्राप्त कर रहे हैं। ఇంతకు ముందు చాలా విషయాలు తెలుసుకున్నాం. इससे पहले भी हमने बहुत विषय के प्रति जानकारी प्राप्त कर ली है। ఈ రోజు మరొక విషయం తెలుసుకున్నాం. आज हम एक और विषय के प्रति जानकारी प्राप्त करेंगे। ఇంకేంటంటే మన విషయంలో కానీ क्योंकि हमारे विषय में और ఇతరుల విషయంలో కానీ दूसरों के विषयों में మన ప్రవర్తనలో కానీ हमारा व्यवहार में भी, మాటల్లో కానీ बातों में, చేతల్లో కానీ कार्यों में సృష్టి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే यदि हम सृष्टि विरुद्ध काम करते हैं तो మనం అజ్ఞానంలో ఉన్నట్టే. हम अज्ञान में रहते हैं, ऐसा यदि- मान लेना चाहिए। అది మనకు కష్టాలనే తెచ్చిపెడతాది. इसके वजह से हमें मुसीबत ही आते हैं। ఆఖరికి భగవంతుడు ఎవరో అవగాహన లేకపోవడం వల్ల अंत में भगवान कौन है इस बात का पता ना होने की वजह से ఆయన విషయంలో కూడా उनके विषय में भी మనం ఆయన గురించి అవగాహన లేకుండా ప్రవర్తిస్తున్నాం. हम भी उनके बारे में समझ नहीं होने की वजह से अज्ञानी जैसा व्यवहार कर रहे हैं। మరి దాన్ని అజ్ఞానం అని అంటారు. इसी को भी हम अज्ञानी कह सकते हैं। ఈరోజు ఇంకొక విషయం తెలుసుకుందాం. आज हम एक और विषय के प्रति जानकारी प्राप्त करेंगे। చూడండి, మన మనసులో हमारे मन में ప్రపంచంలో ఎక్కడ ఉన్నా दुनिया में कहीं पर भी होने के पश्चात చెప్పుకుంటే हम बताएंगे तो, కోరుకుంటే मांगेंगे तो తెలుసుకోగల శక్తి जानने की शक्ति భగవంతుడికి తెలుస్తుందని भगवान को पता चलता है, ऐसा కోరుకుంటారు. भगवान से मांगते हैं। మనం మన ఊర్లో ఉన్నా हम हमारे गांव में रहने पर లేకపోతే भी ఇంకో ఊరు వెళ్ళినా अथवा दूसरे गांव में जाते हैं तब भी ఏ దేశం వెళ్ళినా
अथवा बाहर विदेश जाते हैं तब भी అక్కడ మనసులో కోరుకుంటాం. वहां पे हम मन में इच्छाएं व्यक्त करते हैं. ఆయనకి తెలుస్తుందనే మన ఉద్దేశం. उनको यह बात समझ में आता है, ऐसा हमारा उद्देश्य रहता है. మరి ఎక్కడ ఉన్నా ఆయనకి మన మనసులో ఉన్నదే తెలుసుకోగలిగినప్పుడు हमारे कहीं पर भी होने के बाद हमारे मन की अंदर की बात जब वो समझते हैं तब మనకు వచ్చే हम तक आने वाला కష్టాలు, मुसीबत, రోగాలు, బాధలు बीमारियां और बाधाएं ఆయనకు తెలియవన్నట్టుగా उनको पता नहीं है. उस तरह से కోరుకోవడం అన్నది मांगने का, ప్రార్థించడం అన్నది प्रार्थना करना అజ్ఞానం. भी अज्ञान है. ఈ విషయం కొంచెం సింపుల్ గా చెప్పుకుందాం. इसी बात को थोड़ा सरल तरीके से समझाने का प्रयत्न करते हैं. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా दुनिया में कहीं पर भी होने से ఎక్కడ ఉండి మనసులో కోరుకున్నా భగవంతుడు తెలుసుకోగలడని कहीं पर भी కోరుకుంటూ ఉంటాడు. కానీ తనకు వచ్చిన కష్టాలు, రోగాలు, బాధలు ఆయనకి తెలియవన్నట్టుగా కోరుకుంటూ ఉంటాడు. ఇది అజ్ఞానం. ఇంచేతంటే గుర్తుపెట్టుకోండి, మన మనసులో కోరుకునేదే తెలుసుకోగలిగినప్పుడు हमारे मन के अंदर की बातें समझ सकते हैं तब మనకు వచ్చిన కష్టాలు ఆయనకి తెలియవా? हम पर जो मुसीबत आते हैं ये उनको पता नहीं चलेगा क्या? మరి ఎందుకు కోరుకుంటున్నాం? तो हम क्यों उनसे मांग रहे हैं? అంటే భగవంతుడి గురించి సరైన అవగాహన లేదనే కదా. इसका मतलब यह प्रमाण हुआ है भगवान के बारे में आपको पूरी समझ नहीं है. ఇది అజ్ఞానం. यह भी अज्ञान है. ఇంకా మీరు చూడండి, తనకు ఉన్న కోరికలు उनकी जो इच्छा है గుడికి కానీ, सर अर्थम काले सर గుడి जी मंदिरम. मंदिर में కానీ मंदिर में हो सकता है. కానీ అని అంటే అది కాకుండా కానీ मंदिर के अलावा ఔర్ చర్చిలో కానీ, मस्जिद के अलावा सॉरी चर्च के अलावा మసీదులో కానీ मस्जिद के अलावा మాత్రమే కోరుకుంటాడు. मंदिर में, चर्च में और मस्जिद में ही मांगते हैं. మరి అక్కడికే ఎందుకు వెళ్ళి కోరుకుంటావు అని అడిగితే वहीं पे जाकर क्यों मांगते हो ऐसा पूछने पर ఏమని చెప్తారంటే అది పవిత్రమైన ప్రదేశం అంటారు. ऐसा बोलते हैं कि वे पवित्र
स्थल है। మరి ఆ పవిత్రమైన ప్రదేశంలోనే ఆయన ఉంటాడా, లేకపోతే అన్ని చోట్ల ఆయన ఉంటాడా? तो पवित्र स्थल में ही वे रहते हैं कि सभी जगहों पर भी वह रहते हैं? మరి నిజంగా పవిత్ర ప్రదేశంలోనే ఆయన ఉన్నప్పుడు यदि वास्तव में पवित्र स्थल में ही वे रहते हैं तो అపవిత్రమైన ప్రదేశంలో ఆయన ఉండడా? अपवित्र प्रदेश में वे नहीं रहते हैं क्या? అక్కడ కోరుకుంటే ఆయనకి తెలియదా? वहां मांगने पर उनको पता नहीं चलेगा क्या? అక్కడ కోరుకోకూడదా? वहां पे नहीं मांगना चाहिए क्या? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. इसके बारे में एक छोटा सा उदाहरण बता रहे हैं। మీరు ఒక బాత్రూంలో కానీ, ఒక టాయిలెట్‌లో కానీ यदि आप अपने बाथरूम अथवा टॉयलेट में కాలు జారి పడ్డారు. पैर फिसलकर नीचे गिर जाते हैं, పడినప్పుడు మీ చెయ్యి విరిగింది. तब आपका हाथ टूट जाता है। మరి ఇప్పుడు మీకు కష్టం వచ్చింది. अभी आपको यह मुसीबत आया है, మరి ఏం చేయాలి ఇప్పుడు మీరు? अब आपको क्या करना है? మీ కష్టం భగవంతుడికి చెప్పుకోవాలి అంటే आपका यह तकलीफ भगवान को बताने के लिए మీరు గుడికి వెళ్ళాలి కదా! आपको मंदिर जाना चाहिए ना? మరి ఎలా వెళ్ళగలరు? तो आप कैसे जा पाओगे? మీ కష్టం ఎలా చెప్పుకోగలరు? आपकी तकलीफ के बारे में कैसे बताओगे? అందుకు ఏం చేస్తారంటే उसके लिए आप क्या ये करते हो? అక్కడే భగవంతుడిని ప్రార్థిస్తారు. उसी जगह पे भगवान से प्रार्थना करते हैं। ఈ కష్టం నుంచి బయటపడేటట్టు చూడు అంటారు. इस मुसीबत से बाहर ले जाने का कोई मार्ग दिखाइए। అంతేకాని అక్కడి నుంచి ఆ గుడికి వెళ్ళో, చర్చికి వెళ్ళో మీ కష్టం చెప్పుకోరు. ऐसा ही करते हैं, लेकिन वहां से मंदिर, चर्च, मस्जिद में जाकर अपना तकलीफ नहीं बताते हैं। అదే ఏదో ఏ రోడ్డు మీదో యాక్సిడెంట్ అయింది. उसी तरह किसी भी मार्ग पे आपका अकस्मात होता है, యాక్సిడెంట్ అంటారా ఏమంటారు? अकस्मात एक्सीडेंट एंटर, ఆ! మీ కాళ్ళు ఇరిగినాయి. और आपका पैर टूट गया, మరి ఎలా ఇప్పుడు అక్కడ? మన కష్టం చెప్పుకోవాలంటే. तो आप क्या करोगे आपकी तकलीफ बताने के लिए? కానీ అక్కడే 2 చేతులు జోడించి భగవంతుడిని ప్రార్థిస్తాం. लेकिन उसी जगह पे दोनों हाथ जोड़ते हुए भगवान से प्रार्थना करते हैं, నన్ను ఈ ఆపద నుంచి రక్షించు అని. मुझे इस मुसीबत से बचा लीजिए। మరి నిజంగా మనము గుడికి వెళ్ళలేదుగా. वास्तव में हम अभी मंदिर में नहीं गए, చర్చికి వెళ్ళలేదు కదా. चर्च में नहीं गए, మరి అక్కడ అనుకుంటే దేవుడికి తెలియకపోతే ఎలా? यदि वहीं पे मन में विचार व्यक्त करने से भगवान को नहीं पता चलेगा तो क्या होगा? కానీ అక్కడే ప్రార్థిస్తాం. लेकिन वहीं पे हम प्रार्थना करते हैं। అంటే దాని ఉద్దేశం ఎక్కడ ఉన్నా ఆయనకి తెలుస్తుందనే. इसका उद्देश्य यह है, हम कहीं पर भी होने से उनको पता चलता है। మరి మనసులో అలా
ప్రార్థించినప్పుడు मन में भी यदि इस तरह से प्रार्थना करने से ఆయన తెలుసుకుంటాడు, రక్షిస్తాడు అని భావిస్తాం. वे जान लेते हैं और बचा लेते हैं, ऐसा हमारा भाव रहता है। కొంచెం ఆలోచించండి. అక్కడ మనసులో అనుకుంటే ఆయనకు తెలిసినప్పుడు అక్కడ మనకు జరిగిన ఆ యాక్సిడెంట్ గాని, ఆ కష్టం కానీ ఆయనకి తెలీదా? थोड़ा सोचने की जरूरत है। यदि मन में विचार व्यक्त करने से उनको पता चलता है, तो उस वक्त उस जगह पे जो अकस्मात हुआ है, क्या वो उनको पता नहीं रहता है? ఇదంతా అజ్ఞానమే కారణం. यह सब अज्ञान ही कारण है। నిజంగా భగవంతుని గురించి అవగాహన ఉన్నవాడు वास्तव में भगवान के प्रति जिनको जानकारी है, वे लोग ఆయన అంతటా ఉంటాడని తెలుసుకుంటాడు. वे सभी जगह पे रहते हैं, वे जान लेते हैं। మనకు జరిగినవన్నీ ఆయనకి తెలుస్తాయని కూడా తెలుసుకుంటాడు. हमारे साथ में जो भी घटित हुआ है, वो उनको पता है, यह बात समझ लेते हैं। అందుచేత జ్ఞాని ఏం చేస్తాడు అంటే इसीलिए ज्ञानी ऐसा करता है, భగవంతుణ్ణి కోరడు. भगवान से नहीं मांगते हैं, చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము అని సంగతి తెలుసుకుంటాడు. जो कार्य करना चाहिए वह करेंगे, तो हमें जो प्राप्त होना चाहिए वो मिलकर रहेगा, ये जान लेते हैं। తనకు జరిగింది తను గతంలో చేసిన కర్మల ఫలితమే అనే సంగతి తెలుసుకుంటాడు. उनके साथ में जो हुआ है वो भूतकाल में किया गया कर्म की वजह से हुआ है, ये जान लेते हैं। అందుచేత తాను అటువంటి కర్మలు చెయ్యకుండా ఉండడానికి జాగ్రత్త పడతాడు. इसलिए ज्ञानी उस तरह का कर्म ना करने के लिए प्रयत्न करता है। అంచేత తెలుసుకోండి, ఏది ఏమైనా అజ్ఞానంలోంచి మనం బయటపడాలి. इसीलिए यह बात जान लीजिए, चाहे कुछ भी हो, अज्ञान से दूर होना है। భగవంతుడి గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. भगवान के बारे में पूरी जानकारी प्राप्त होता है। ఏ రకంగా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తాం. हमें जिस तरह का व्यवहार करना चाहिए वैसा ही व्यवहार करते हैं। భగవంతుడికి అన్నీ తెలుసు. भगवान को सब पता है, ఆయనకి ఎవ్వరూ ఏది చెప్పవలసిన పని లేదు. उनको किसी को भी कुछ भी बताने की आवश्यकता नहीं है। నేను మంచి పనులు చేస్తున్నానని చెప్పక్కల్లా. मैं अच्छे कार्य कर रहा हूँ बताने की आवश्यकता नहीं है। నువ్వు చెప్పకపోయినా ఆయనకు తెలుస్తుంది. आपके ना बताने पर भी उन्हें पता चलता है। ఆయనకి తెలియడమే కాదు, ఆయన నువ్వు చేసిన మంచి పని రికార్డు చేసుకుంటాడు. वो सिर्फ जानते ही नहीं है, आपके द्वारा किया गया सभी अच्छे कार्यों को वो रिकॉर्ड भी कर लेते हैं। దాని ఫలితం కూడా ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తాడు. और उसका फल भी जिस समय में देना चाहिए उसी समय देते हैं। అలాగే నువ్వు చేసిన పాపము उसी तरह से आपके द्वारा किया गया पाप कर्म भी, నువ్వు చేసిన హింస आपके द्वारा किया गया हिंसा, నువ్వు చెప్పకపోయినా ఆయనకి తెలుస్తుంది.
आपके ना बताने पर भी उन्हें पता चलता है। అది నీ ఖాతాలో వేస్తాడు. उसे आपके खाता में डालते हैं దానికి ఫలితం కూడా ఇస్తాడు. और उसका फल भी देते हैं। అంచేత భగవంతుడికి అన్నీ తెలుస్తాయి. इसीलिए भगवान को सब पता रहता है, అని తెలుసుకోండి. ऐसा आप जान लीजिए। ఆయనకు తెలీదని అనుకోకండి. उन्हें पता नहीं है ऐसा मत सोचिए। తెలియనట్టుగా చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. उनको पता नहीं है ऐसा बताने की आवश्यकता नहीं है। అంచేత మనం చేసే ప్రతి విషయంలో మనం పవిత్రంగా ఉండాలి. इसलिए हमारे द्वारा किए जाने वाले प्रति विषय में सावधानी बरतना चाहिए, పవిత్రంగా చేయాలి. पवित्रता पूर्वक करना है। అప్పుడు మనకి ఇబ్బందులు ఉండవు. तभी हमें कोई भी तकलीफ नहीं आएंगे, ఏ కష్టాలు ఉండవు. कोई भी मुसीबत नहीं आएंगे। జీవితం అంతా బాగుంటుంది. जीवन सही ढंग से चलता है। అందుకే పత్రి గారు అజ్ఞానం తొలగించుకోమంటారు. इसीलिए पत्री जी अज्ञान दूर करने के लिए कहते हैं, జ్ఞానం సంపాదించుకోమంటారు. ज्ञान प्राप्त करने के लिए कहते हैं। జ్ఞానం జ్ఞానం ज्ञान ज्ञानानंद सर। అదే కొంచెం ధ్యానం అన్నట్టుగా ఉంది. జ్ఞాన అది వర్డ్. ज्ञान प्राप्त करने के लिए कहते हैं। దానికి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. जिसके लिए श्वास के ऊपर ध्यान केंद्रित करते हुए ध्यान करने की आवश्यकता है। పత్రి గారు స్పష్టంగా చెప్తారు, ధ్యానం వల్లనే జ్ఞానం అని చెప్తారు. पत्री जी स्पष्ट रूप से बताते हैं, ध्यान के द्वारा ही ज्ञान प्राप्त होता है। మనం ప్రతిరోజు ఆ పనే చేస్తున్నాం. हम प्रतिदिन वही काम कर रहे हैं, అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. अज्ञान दूर करने का प्रयत्न कर रहे हैं, జ్ఞానం సంపాదించుకుంటున్నాం. और ज्ञान प्राप्त कर रहे हैं। ఖచ్చితంగా భగవంతుని ఆశయాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాం. निश्चित रूप से भगवान के आशयों को के लिए प्रयत्न करते हैं। ఆశయంకో కాదు, ఆశయాలకు అనుగుణంగా. आशयों के अनुकूल प्रयत्न करते हैं। అనుకూలు కూడా కాదు, అనుగుణంగా. చిరంజీవి, यस सर। ఆశయాలకు అనుగుణంగా आशयों के मुताबिक प्रयत्न करते हैं। అలా జీవించిన వారే ధన్యులు. इस तरह से जीवन जीने वाला ही धन्य होते हैं। అంచేత పత్రి గారి మార్గాన్ని మనం అనుసరిద్దాం. इसलिए पत्री जी के मार्ग को हम अनुकरण करेंगे। ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. यह मौका देने के लिए आप सभी को धन्यवाद। థ్యాంక్ యూ. नमस्ते। थैंक यू।